శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణ ఆస్తులకు రక్షణ. ఇది తెలంగాణ పోలీస్ శాఖ నినాదం. ఇటీవల పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు సంఘటనలు మాత్రం డబ్బులు ఇస్తేనే రక్షణ, ఖద్దర్ పైరవి ఉంటేనే భరోసా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలు పోలీస్ స్టేషన్ కు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చినట్లు వరుస సంఘటనలు నిరూపిస్తున్నాయి. పైగా అంతర్గత విచారణలో అనేక విస్తుపోయే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కంచె చేను మేసేందుకు ప్రయత్నిస్తే సమాజానికే చేటు సంభవిస్తుంది. కాపాడాల్సిన ఖాకీనే కాటు వేస్తే పరిస్థితి తారుమారవుతుంది. పోలీసులే వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయి. తెలంగాణలో వెలుగు చూస్తున్న వేధింపుల కేసులు పోలీస్ డిపార్ట్మెంట్కే తలనొప్పిగా మారాయి. తాజాగా ఐపీఎస్ కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చే నేషనల్ పోలీస్ అకాడమీలోనే తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగికంగా వేధించడం పెద్ద సంచలనమైంది. 2025 బ్యాచ్ కి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న తోటి మహిళా ఐపీఎస్ ను లైంగిక వేధింపులకు గురి చేశారు. కృష్ణారెడ్డి ఆమెపై దాడి చేసినట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి బుధవారం ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ల మధ్య వివాదం ఎలా మొదలైందని ఒకసారి పరిశీలిస్తే ఉదయ్ కృష్ణారెడ్డి ఆ ట్రైనీ ఐపీఎస్ ను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావడంతో హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో కలుసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతేడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. నిజానికి 2024 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన బాధితురాలు లీవ్ తీసుకుని 2025 బ్యాచ్ తో కలిసి శిక్షణ పొందుతున్నారు. ఆ క్రమంలోనే ఇద్దరూ స్నేహితులయ్యారు. కొంతకాలం తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో గొడవలు పడ్డారు. ఆమె తనను దూరం చేయటం భరించలేక కృష్ణారెడ్డి పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఆయుధాలు చూపి హెచ్చరించారు. బాధితురాలిపై తప్పుడు ప్రచారం చేశారు. అతని చేష్టలతో విసిగిపోయిన ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మరిన్ని వేధింపులకు పాల్పడ్డారు. అవి భరించలేక బాధితురాలు జూలై 18న అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కు కూడా తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి లైంగిక వేధింపుల వ్యవహారం హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారింది. న్యాయం చేస్తారని నమ్మి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళను ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు లొంగ తీసుకున్నారు. వీడియోలు తీసి వేధిస్తున్నట్లు తెలియటంతో పోలీస్ శాఖ ఆ సీఐపై వేటు వేసింది. తనకున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఆమెకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. తర్వాత ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని ప్రతిరోజు బాధితురాలికి ఫోన్ చేయటం, మెసేజ్లు పంపటం, న్యాయం జరిగిందా అంటూ మాటలు కలుపుతూ దగ్గరయ్యారు. మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తన మొబైల్లో ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ ఫోటోలను ఆమె ఇంట్లో వాళ్లకి, ఊరి వారికి చూపిస్తానంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ మహిళ శ్రీనివాసులు రెడ్డి తనకు అబార్షన్ కూడా చేయించాడని వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలను పరిశీలించి శ్రీనివాసులు రెడ్డిని వెంటనే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ విధుల నుంచి తప్పించి బీఆర్కు పంపారు. అనంతరం తీవ్రమైన ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ డీసీపీ స్వయంగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డిని కూడా విచారించారు. సీఐకి మద్దతుగా కొంతమంది పోలీసు అధికారులే తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారుల ముందు కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉండే ఒక బిల్డర్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, తనపై వేధింపుల్లో ఆయన హస్తం కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులు రెడ్డిని సస్పెన్షన్తో సరిపెట్టకుండా ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.
మలక్పేట ఇన్స్పెక్టర్ నరసింహపై గత వారం లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సిపి సజ్జనార్ ఆయన్ను సస్పెండ్ చేశారు. మహిళా కానిస్టేబుల్ ను వేధించడంతో పాటు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలను సీఐకే నరసింహ ఎదుర్కొంటున్నారు. పైగా విధి నిర్వహణలో అలసత్వం కూడా వహిస్తున్నందున సస్పెన్షన్ వేటు పడింది. గతంలో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ ను వేధించారనే ఆరోపణలు వచ్చినా ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. అనంతరం ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో మొదటి భార్యకు చట్టబద్దంగా విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకుని వారికి ఒక కుమారుడు ఉన్నారని ఆరోపిస్తూ మొదటి భార్య సంధ్య కూడా ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో 18,50,000 రూపాయల కట్నం తీసుకున్న సీఐ నరసింహ కుటుంబం అదనపు కట్నం కోసం వేధించేవారని తన ఫిర్యాదులో వివరించారు. బంధువులతో మాట్లాడినా అనుమానించి కొట్టేవారట. పాప మొదటి పుట్టినరోజుకు డబ్బులు తేవాలని కూడా వేధించారట. ఇన్ని ఆరోపణల నడుమ సీఐపై డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్నారు. గతంలో ఓ మహిళ ఎస్ఐని వేధించిన ఇన్స్పెక్టర్ మహిళలకు భద్రత కల్పించే విభాగానికి బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరుగుతున్న ఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న సిబ్బందితో పాటు వివాహేతర సంబంధాలతో భార్యా పిల్లలను వేధిస్తున్న వారి చిట్టా సిద్ధం చేయనున్నట్లు సమాచారం. అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతి మార్చుకోకపోతే వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు చూస్తే కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఒక ఎస్ఐ భార్య ఫిర్యాదు చేశారు. దానిపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ నిర్వహించారు. నిజానిజాలు తేల్చుకుని సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. తాజాగా సస్పెండ్ అయిన నెక్కొండ ఎస్ఐ మహేందర్ పై కూడా పలు అవినీతి ఆరోపణలున్నాయి. గత నెల 17వ తేదీన నెక్కొండ మండలంలో ఓ గొర్రెల పంచాయతీలో బాధితురాలు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐ బాధితురాల్నే బెదిరించి అమానుషంగా ప్రవర్తించడం, వ్యతిరేక వర్గానికి సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లటంతో అంతర్గత విచారణ అనంతరం ఎస్ఐ అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు.